అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, విఐపీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. చిన్న స్కూలు, చిన్న గ్రామం, కొద్ది స్ట్రెంత్. వీళ్ళకి ఎందుకు నువ్వు సమయాన్ని వేస్ట్ చేసుకోవడం అని ఒకరంటే, ఇంకొకరు ఏమంటున్నారంటే ఝాన్సీ రాణి, రాణి రుద్రమదేవి, ఏపీజే కలాం గ్రామాల నుంచి వచ్చారు, గ్రామాల విద్యాలయం నుంచి వచ్చారు. ఏమో వీళ్ళలో ఉన్నారేమో కలాం లాంటి గొప్ప వాళ్ళు, రాణి రుద్రమదేవి లాంటి వాళ్ళు అని ఇంకొకరు చెప్పగా అప్పుడు యోగా క్లాస్ ఉన్నారా? మీరు ఉన్నారా? మిమ్మల్ని డబ్బులు పెట్టి ఒకసారి అలా ఒక్కసారి అట్లా గ్లాన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ హసన్పర్తి జెడ్పీహెచ్ఎస్, అలాగే జలయోగం, అలాగే జలయోగం వీడియో 7 మందిలో కూర్చున్నాం. ఇక్కడ కూర్చున్నాం, అందరూ బూట్లో చెప్పులు లేరు, బూట్లో వదిలేసుకొస్తలేరు, బూట్లకు రోజు పెట్టుకొస్తారు. సో ఒక్క మాటలో ఇప్పుడు మీ ప్రధాన ఉపాధ్యాయులు వారు చూశారు కదా, వారికి ఏమనిపించిందో చెప్తారు. మనం నేర్చుకున్నటువంటిది 10 మందికి నేర్పాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో రాబోయే భావి భారత పౌరులు మీ అందరికీ నేర్పిస్తే మీ ద్వారా తను కూడా ఎదగాలి అనేటువంటి ఒక ఆకాంక్షతోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అనిపించింది. విద్యార్థులను ఎంచుకోవడం అనేది చాలా సంతోషం. అలాగే ఈ నీటిలో తేలియాడుతూ ప్రవచనాలు చెప్పడం అనేది అంత ఈజీ కాదు. నీటిలో మనం మీద కూర్చోగలుగుతాం ఆ నీటిపైన, అలాంటిది గంటల తరబడి కూర్చొని మరి ప్రవచనాలు చెప్పడం అనేటువంటిది కూడా ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ పేరెంట్స్ పెద్దవాళ్ళకు చెప్పి యూట్యూబ్లో విజయ్ ప్రతాప్ మహారాజ్ అని కొడితే మీకు ఆ వివరాలు కూడా తెలుస్తాయి. వీలైతే మన ఐఎఫ్ఏ ప్యానల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, దాన్ని కనెక్ట్ చేసి ఒకరోజు ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ సంపూర్ణ టైం తక్కువగా ఇప్పుడు మనకు ఉంది కాబట్టి మనం చూసే అవకాశం కూడా ఈ యూట్యూబ్ ద్వారా కల్పించినటువంటి నన్ను మళ్ళీ మీ స్కూల్కి రమ్మంటారా? ఎంతసేపు ఉండమంటారు? సగం రోజా, పూర్తి రోజా? ఇప్పుడు చేయబోయే ఆనంద తాండవం మీరు 100% పూర్తిగా చేస్తే అప్పుడు నేను పూర్తి రోజు ఉండడానికి వస్తాను. ఆనంద తాండవం 100% చేస్తారా? ఆనంద తాండవం అంటే ఏంటి చెప్పండి. 2 వేలు ఇలా పెట్టండి, అందరూ ఇలా పెట్టండి 2 వేలు. ఆనంద తాండవం అంటే సంగీతంతో సమన్వయం చేయబడిన లయబద్ధ ఎక్సర్సైజులు. ఏం చేద్దాం మనం ఇప్పుడు? ఎక్సర్సైజులు చేద్దాం. ఎలా చేద్దాము? లయబద్ధంగా. ఎలా చేద్దాము? లయ, రిథమిక్. రిథం ఎందులో ఉంటుంది? భజనలో. అందుకొరకు ఇప్పుడు మంచి భజన పెట్టాం. ఆ భజనకు అనుగుణంగా గురూజీ చేస్తూ ఉంటారు. మీ పని అంతా ఏంటి? గురూజీ వైపు చూస్తూ గురూజీ ఎలా చేస్తే అలా చెయ్యాలి. ఓకే, రెడీ? ఇక జస్ట్ 10 నిమిషాల్లో మన కార్యక్రమం ముగుస్తుంది. ఈ 10 నిమిషాలు ఉపాధ్యాయులందరూ కూడా నాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఉపాధ్యాయులు మీ మీద ఎన్నో బరువులు ఉన్నాయి, కుటుంబ పరంగా అలాగే సామాజిక పరంగా. మీ మీద మీ ఆరోగ్యం నాకెంతో అవసరం. ఆరోగ్య భారత నిర్మాణం
స్థానంలో ఉపాధ్యాయుల ఆరోగ్యం కీలకమైంది. ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, విజ్ఞానపర ఆరోగ్యం, తత్వపరమైన ఆరోగ్యం, ఆధ్యాత్మిక పరమైన ఆరోగ్యం. ఈ 5 ఆరోగ్యాలు ఈ ఆనంద తాండవంతో పెరుగుతాయి. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా వేదిక మీదకి ఇక్కడికి వచ్చి నాతో పాటు వారు కూడా ఆనంద తాండవం చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ విద్యార్థులందరూ కూడా గ్రౌండ్ లోకి వెళ్తారు. 2 ఆర్మ్ డిస్టెన్స్ ప్రేయర్ లో ఎట్లా నిలబడతారు, 1 నిమిషం అలా నిలబడతారు. పీడీ గారు మరియు ఉపాధ్యాయులందరూ ఈ విధంగా పిల్లల్ని అక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా